గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. RRR తర్వాత ఆయన క్రేజ్ పూర్తిగా పెరిగిందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పొలిటికల్ డ్రామాకు తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల టైం దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ను మెల్లగా మొదలెట్టేశారు టీం. ఈ క్రమంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను వదులుతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కడపలోని పెద్ద దర్గాను దర్శించుకోవడం వివాదాస్పదంగా మారిందని తెలిసిందే. తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. రామ్ చరణ్ అయ్యప్ప మాలను ప్రతి ఏడాది వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అయ్యప్ప మాలను వేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ ఇటీవలే అయ్యప్ప మాలను ధరించి కడపలోని అమీర్ దర్గాను సందర్శించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పటికీ దర్గాను సందర్శించడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉపాసన సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల వేసుకుని దర్గాకు వెళ్లడం సరైంది కాదు అని కొందరు అంటున్నారు. అయితే దీనిపై ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ స్పందించి రామ్ చరణ్ చేసిన దాంట్లో తప్పేం లేదని తేల్చి చెప్పారు. అయినా కూడా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ చేసింది తప్పు కాదని కొందరు అయ్యప్ప భక్తులు చెప్తున్నారు. అంతేకాదు కొందరు అయ్యప్ప స్వామి కథను చెబుతున్నారు. ఆ కథ విషయానికొస్తే శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ఉంటుందని, అయ్యప్ప భక్తులు విధిగా ఆ దర్గాను సందర్శిస్తూ ఉంటారని, అక్కడ లేని తప్పు రామ్ చరణ్ కడప దర్గాను సందర్శిస్తే తప్పేంటని మరికొంతమంది రామ్ చరణ్ దర్గా సందర్శించడంపై సమర్థిస్తున్నారు. అయితే వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడిని క్రియేట్ చేసినట్లు కొంతమంది నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే చరణ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత దీక్షలో ఉన్నప్పుడు నియమాలు ఉంటాయని నెటిజన్లు రామ్ చరణ్ కి సూచిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.